హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 24వ తారీఖు 3వ నెల 2021. ఈరోజు రిస్తా అనే పాప బర్త్డే చేసుకుంటుంది. హ్యాపీ బర్త్డే రిస్తా. సో ఫస్ట్ మనం న్యూస్ స్టార్ట్ చేసే ముందు ఒక బ్యాడ్ న్యూస్ అండి. అదేంటంటే మన భారతదేశం మళ్ళీ నిషేధాన్ని ఎక్స్టెండ్ చేసిందండి. మొన్నటి వరకు మార్చి ఎండింగ్ వరకు రెగ్యులర్ ఫ్లైట్స్ నిషేధం అనుకున్నాం కదా. ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వరకు నిషేధాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఇంతకు ముందులాగే ఈ వందే భారత్ మిషన్ ఫ్లైట్స్ కానీ, చార్టెడ్ ఫ్లైట్లు కానీ, ఈ కార్గో ఫ్లైట్స్ కానీ తిరుగుతాయి తప్ప రెగ్యులర్గా వచ్చి వెళ్ళే ఫ్లైట్స్ తిరగవు. సో ఇదండి సంగతి, దీన్ని మీరు గమనించగలరు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనం కువైట్ న్యూస్ విషయానికి వెళ్తే, ఒక ఇంట్లో వంట మనిషి కావాలంటండి. ఒక మిత్రుడు కామెంట్ చేశారు, కావాల్సిన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, కువైట్ లోకల్లో ఉన్న వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్లో ఒక ఇండియన్ వ్యక్తి చనిపోయాడండి. పాపం, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. సో మనకి కువైత్ అక్వాఫ్ ఇస్లామిక్ వర్గాలు తెలియజేశారండి, రంజాన్ నెలలో ఉపవాసాన్ని పాటిస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా ఇది ఉపవాస విరమణ కాదు అని చెప్పి ఇస్లామిక్ పెద్దలు తెలియజేశారు. నెక్స్ట్ అండి, విదేశాల్లో వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని కువైట్కి తిరిగి చేరుకున్న అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జావేర్ గారు క్షేమంగా చేరుకున్నారండి కువైట్కి. సో నెక్స్ట్ అండి, కువైట్ నుండి వెళ్ళి తిరిగి రావడానికి కొన్ని షరతులతో కూడిన టీకా, ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు వాటిని ప్రవేశపెట్టి వాటి ద్వారా కువైట్కి రావడానికి అనుమతి ఇచ్చే విధంగా ఈ పాయింట్ని పరిశీలిస్తున్నారండి వైద్య శాఖ వారు. సో అయితే ఇప్పటికి మాత్రం దేశంలో అందరి టీకా వేయించుకోవాలని తెలియజేశారు. సో ఇది కూడా ఓ విధంగా ప్లస్ పాయింట్ ఏనండి. ఓకే, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు సర్టిఫికేట్తో కువైట్ రావచ్చు అని చెప్పారు అనుకోండి, ఎంత కొంత పర్లేదు. చాలామందికి వీసాలు ఎక్స్పైర్ అయిపోతున్నాయి, జాబులు పోతున్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇటువంటి నిర్ణయం తీసుకున్నా మంచిదే. మీరు మీ దేశంలో వ్యాక్సిన్ వేయించుకోండి, మేము చెప్పిన ల్యాబ్లో మీరు వ్యాక్సిన్ వేయించుకోండి, సర్టిఫికేట్తో రండి అన్న కూడా చాలా వరకు ప్లస్ పాయింట్ ఏంటండి, రావచ్చు. సో అయితే దీన్ని పరిశీలిస్తున్నారు, ఇదే కన్ఫర్మ్ కాదు, పరిశీలిస్తున్నారు అంతే. తర్వాత స్కూల్ వర్కర్స్ 4 నెలలుగా స్కూళ్ళలో పనిచేసే వర్కర్కి శాలరీలు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ బాధని తెలియజేశారండి సోషల్ మీడియా ద్వారా. సో పక్కన డిస్ప్లే అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సో ఎంఓహెచ్ వారు అప్రూవ్ చేయవచ్చు వ్యాక్సిన్ వేయించుకున్న వారిని కోవిడ్ రావడానికి. మేబీ ఫ్యూచర్లో ఈ న్యూస్ కూడా రావచ్చండి. ఈ విధంగా కన్నా ఎంతకంత ప్లస్ పాయింటే కదా. సో నెక్స్ట్ అండి, గవర్నమెంట్ ప్రాజెక్టులో లేబర్ షార్టేజ్ ఎక్కువగా ఉందంటే కోవిడ్లో. అయితే లేబర్ మార్కెట్ చాలామంది కోవిడ్కి చాలామంది వెళ్ళిపోయారు, లక్షల సంఖ్యలో వెళ్ళిపోయారు. సో అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్టులో లేబర్ షార్టేజ్ ఏర్పడింది. ఒక్కసారి ఊమని ఆకాశం ఇవ్వండి, మా వాళ్ళు అల్లుకుపోతారు, బోల్డ్ మంది రెడీ ఉన్నారు రావడానికి. సో నెక్స్ట్ అండి, డ్రోన్స్ ద్వారా కర్ఫ్యూ సమయంలో డ్రోన్స్ ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నారు, అందరూ రిటర్న్ వెళ్ళిపోవాలి, బయట తిరగొద్దని చెప్పి. సో నెక్స్ట్ అండి, అబు అలీఫాలో న్యూ అబ్రిచ్ హోటల్లో 2 రోజులు ఆఫర్ పెట్టారండి. టమాటో పచ్చడి కిలో దినార్ న్యూస్కి, గోంగూర పచ్చడి కిలో 3 దినార్ల న్యూస్ అనమాట. సో ఇది కేవలం 2 రోజుల ఆఫర్, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. కేసుల విషయానికి వస్తే లెర్నింగ్ అరబిక్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో పెడతానండి. ఓకే, కువైట్ కేసులు కొనటంలో కువైట్ మొత్తం గల్ఫ్ అంతా ఒకే చోట దొరుకుతాయి మీకు, లెర్నింగ్ అరబిక్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే 70 సంవత్సరాలు నిండిన డొమెస్టిక్ ఈ యాత్రికులు ఎవరైతే ఉంటారో, ఈ హజ్కి వెళ్ళే ఉమ్రాకి వెళ్ళేది ఉమ్రా దర్శనానికి ఎవరైతే ఆ పర్మిట్ అప్లై చేసుకుంటారో, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పర్మిట్ ఇవ్వరు. వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా, 70 సంవత్సరాలు నిండి వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా వాళ్ళకి ఉమ్రా పర్మిట్ ఇవ్వరంటండి. ఇది ఒక కొత్త రూల్ వచ్చింది, మెయిన్స్లో వచ్చింది, చూడొచ్చు. సో తర్వాత ఆల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వ్యాక్సిన్ వేయడం మ్యాండేటరీ అని చెప్పి తెలియజేశారు. సో లైట్ ఫెస్టివల్ కోసం అండి, అబ్దుల్ అజీజ్ హిస్టారికల్ సెంటర్ ఏదైతే ఉందో ఇందులోని గొడుగులాగా కొంచెం లైట్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి. రష్యన్ కళాకారులు వచ్చి ఏర్పాటు చేశారు ఇందులోని. సో అతిపెద్ద డ్రగ్ రాకెట్ని పట్టుకున్నారు సౌదీలో, అతిపెద్ద డ్రగ్ రాకెట్ అంట. నెక్స్ట్ ఇది చూసారా, రాత్రిపూట మక్కా యొక్క ఫొటోస్ అండి. మక్కా చూడండి రాత్రిపూట అంత అందంగా కనపడుతుందో. సో ప్రపంచవ్యాప్తంగా సౌదీ గవర్నమెంటు నమ్మకమైన గవర్నమెంట్ అండి. ప్రపంచవ్యాప్తంగా సౌదీ గవర్నమెంటు నమ్మకమైన గవర్నమెంట్ అని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. గ్రాండ్ మసీద్ కోసం వాట్సాప్ సర్వీస్ స్టార్ట్ చేశారు. సో ఈ వాట్సాప్ సర్వీస్ ఎందుకు అంటే, ఈ గ్రాండ్ మసీద్లో జరిగే సేవల కోసం కానీ, నెక్స్ట్ కంప్లైంట్స్ కోసం రిసీవ్ చేసుకోవడానికి ఈ గ్రాండ్ మసీద్లో ఈ వాట్సాప్ సర్వీస్ స్టార్ట్ చేశారండి. సో నెక్స్ట్ ఇండియా మళ్ళీ నిషేధం పెంచింది ఏప్రిల్ లాస్ట్ వరకునే. సో ఎవరైనా
రెగ్యులర్ పర్చేటప్పుడు తిరగ మనకి సౌదీ టు ఇండియా టు సౌదీ ఇది నార్మల్ ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఎవరైనా ఓయా నేపాల్ ద్వారా సౌదీ వెళ్ళాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, పంపించే వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను నేను. సో కేసులు లెర్నింగ్ ఆర్బికి తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో పెడతానండి. నెక్స్ట్ యూఏఈ వెళ్దాం. యూఏఈ విషయానికి వెళ్తే యూఏఈ ఫైనాన్స్ మినిస్టర్ అయిన షేక్ హమ్దాన్ బిన్ రషీద్ గారు చనిపోయారండి. సో ఈయన చనిపోయిన కారణం చేత గవర్నమెంట్ ఆఫీసెస్ అని రేపటి నుండి 3 రోజులు సెలవు కూడా ప్రకటించారు. సో గోల్డ్ తగ్గుముఖం పట్టింది చెప్పి ఆర్టికల్ వచ్చిందండి ఈరోజు గల్ఫ్ న్యూస్లో. 24 క్యారెట్ల గోల్డ్ 210 దిరమ్స్గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 196 దిరమ్స్గా ఉంది. సో 196 దిరమ్స్ కొంతసారి గోల్డ్ నాకు 70 దిరమ్స్ తెలుసు 22 క్యారెట్ గోల్డ్ దుబాయ్లో. సో డ్రగ్స్ యూజ్ చేస్తున్న ఒక వ్యక్తికి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు, 15,000 దిరమ్స్ ఫైన్గా వేశారు యూఏలో. సో నెక్స్ట్ అండి, పాకిస్తాన్ రిసొల్యూషన్ డే సందర్భంగా పాకిస్తాన్ యొక్క నేషనల్ ఫ్లాగ్ని బుర్జ్ ఖలీఫా పైన డిస్ప్లే చేశారండి. సో ఈరోజు కొంచెం న్యూస్ తక్కువగా ఉంది. నెక్స్ట్ కేసులన్నీ లెర్నింగ్ ఆర్పిక్ నిధులు నా పేరులో పెడతాను, ఓకేనా. నెక్స్ట్ ఓమాన్కి వెళ్దాం. ఓమాన్ విషయానికి వెళ్తే మార్చి 29 నుండి హోటల్ బుకింగ్ కానీ వేరే ఐసోలేషన్ సెంటర్ బుకింగ్ కానీ తప్పనిసరి ఉండాలి ఓమాన్ వెళ్ళే వారికి. నెక్స్ట్ సీబ్లో లేబర్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ సిస్టమ్ని స్టాప్ చేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. నెక్స్ట్ కిడ్నీ ఈ సుల్తానేట్లో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందండి. ఇది 100% సక్సెస్గా జరిగిందంట. సో హల్వజాజ్ పోర్ట్లో స్మగుల్ చేస్తున్న ఆల్కహాల్ని పట్టుకున్నారండి. 19,000 బాటిల్స్ పట్టుకున్నారు హల్వజాజ్ పోర్ట్లో. సో నెక్స్ట్ సివిల్ స్టేటస్ డిపార్ట్మెంట్లో డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ అండి, ఒక గ్రాస్ లోడ్ అనమాట, గడ్డి లోడ్ వేసిన ఒక పెద్ద ట్రైలరు అగ్ని ప్రమాదానికి గురైంది. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారులేండి. సో నెక్స్ట్ అండి, మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో వ్యాధి కారణంగా హాస్పిటల్స్లో అడ్మిషన్స్ పెరిగాయి. మెయిన్ ఎడిషన్లో వచ్చిందండి, వ్యాధి కారణంగా హాస్పిటల్స్లో అడ్మిషన్స్ పెరిగాయి, ప్రజలు సేఫ్టీ రూల్స్ పాటించట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పి మెయిన్ ఎడిషన్లో వచ్చింది, కావాలంటే చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అండి, ఫ్రైడే 26వ తారీఖున సిఎంవైఎఫ్ చిరంజీవి మెగా యూత్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో బౌసర్లో బ్లడ్ క్యాంప్ లాంచ్ చేస్తారని చెప్పాను నేను ఆల్రెడీ మీకు ఎప్పుడు చెప్పుకుంటున్నాను. అయితే ఎవరైనా ఈ బౌసర్ దగ్గర ఏరియాలో బ్లడ్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. 741 కేసులు నమోదయ్యాయి, 374 మంది రికవర్ అయ్యారు, 11 మరణాలు సంభవించాయండి వామన్లో, ఓకేనా. నెక్స్ట్ మనం బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే బెహ్రెయిన్లో ఫాస్ట్గానే వ్యాక్సిన్ వేస్తున్నారు. ఫస్ట్ డోస్ వచ్చి 4,39,433 మందికి వేశారు. సెకండ్ డోస్ వచ్చి 2,40,678 మందికి వేశారు. సో త్వరలో చర్చెస్ కూడా ఓపెన్ కాబోతున్నాయి బెహ్రెయిన్లో. సో 2 బెహ్రానీ మహిళలు వ్యాధి కారణంగా చనిపోయారు. ఒక ఆమె వయసు 54 సంవత్సరాలు, రెండో ఆమె వయసు 69 సంవత్సరాలు. రమదాన్ సమయంలో ఫుడ్ కార్టూన్స్ని పంచిపెట్టనున్నారంటే, ఫుడ్ కార్టూన్స్ అంటే వండిన ఫుడ్ కాదు, అన్ని మన వస్తువులు, ఆయిల్, పప్పులు, ఉప్పులు అన్ని వస్తువులు ఉంటాయన్నమాట, ఈ కార్టూన్స్ పంచిపెడతారంట. సో నెక్స్ట్ అండి, పోలీస్ పార్కింగ్లో ఒక వ్యక్తి తన సొంత కారును పార్క్ చేసి పోలీసులతోనే గొడవ పడ్డాడు. సో అతను అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్ అండి, అల్దహారిన్ చిత్రా ఏరియాలో అనమాట బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ని మున్సిపల్ అధికారులు ఇన్స్పెక్షన్ చేశారు ఈరోజు. బెహ్రెయిన్లో జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వ్యాధి సోకిందంటండి. అయితే ఇప్పుడు 809 కేసులు, చూడండి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి బెహ్రెయిన్లో కేసులు. 809 కేసులు, 603 మంది రికవర్ అయ్యారు బెహ్రెయిన్లో. సో నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దాం. ఖతర్ విషయానికి వెళ్తే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, అదేంటంటే ఖతర్ ఎయిర్వేస్ వారు తెలియజేశారు, 13 దేశాలకి వెళ్ళే వారికి PCR సర్టిఫికేట్ అవసరం లేదు. అయితే కొన్ని ఆర్టికల్లో 13 దేశాల నుండి వచ్చేవారికి PCR సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పి వచ్చిందండి. ఆ దేశాలు ఏంటంటే అర్మేనియా, ఇండియా ఉంది, రష్యా, శ్రీలంక, టాంజానియా, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, ఇరాన్, ఇరాక్, కొన్ని మొదలైన దేశాలు ఉన్నాయి. అయితే వచ్చే వాళ్ళకి PCR అవసరం లేదా, వెళ్ళే వాళ్ళకి PCR అవసరం లేదా, ఇదే పెద్ద కన్ఫ్యూజ్గా ఉందండి. సో నెక్స్ట్, మీకు ఏదైనా శ్వాస సంబంధించిన ప్రాబ్లం ఉందా ఖతర్లో, అయితే 16000 కాల్ చేస్తే మీకు మెడికల్ యొక్క సదుపాయం అందుతుందండి. సో నెక్స్ట్, 6,37,461 మందికి 6,37,461 మందికి వ్యాక్సిన్ వేశారు ఖతర్లో. సో నెక్స్ట్ అండి, డ్రైవింగ్ చేసే మిత్రులు టేక్ కేర్. డ్రైవింగ్ చేసే మిత్రులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు మిత్రులు,
నేను కొన్ని పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది రెడ్ సిగ్నల్ మీరు క్రాస్ చేస్తారా, రెడ్ సిగ్నల్ మీరు క్రాస్ చేస్తే మీకు 6,000 రియల్ ఫైన్గా వేస్తారు. ఇదే ఫైన్ మీకు 1 మంత్లో కట్టేస్తే 3,000 రియల్లే. సో రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తూ మీ యాక్సిడెంట్ అయితే ఓకేనా, మీకు 6,000 రియల్ ఫైన్ కట్టాలి. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీరే కట్టాలి. సో నెక్స్ట్ అండి, ఓవర్ స్పీడ్లో మీకు కెమెరా కొట్టిందా, ఓవర్ స్పీడ్లో కెమెరా కొడితే 500 రియల్ ఫైన్, 1 మంత్లో పే చేస్తే 250 రియల్లే పే చేయాలి. నెక్స్ట్ నో పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పార్క్ చేస్తే 300 రియల్ ఫైన్, 1 మంత్లోపు మీరు పే చేసేస్తే 150 రియల్లే పే చేయాలి. సో రాంగ్ ప్లేస్లో మీరు ఎంటర్ అయితే మీకు 10,000 రియల్గా ఫైన్ వేస్తారు. ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంవత్సరానికి 14 పాయింట్లు ఉంటాయండి. ఎప్పుడెప్పుడు తప్పు చేస్తారో అందులో 2 పాయింట్లు కట్ అవుతాయి. ఒకవేళ సంవత్సరంలో 14 పాయింట్లు మీకు అయిపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది. మళ్ళీ కొత్తగా టెస్టులు చేసి కొత్త లైసెన్స్ తీసుకోవాలి. ఇదండి డ్రైవింగ్ మిత్రులకి కొంచెం జాగ్రత్తలు పాటించండి. సో ఈ పాయింట్ కొంచెం కట్ చేసి టిక్టాక్లో కూడా పెట్టండి. నెక్స్ట్ 500 మంది పైన కేసులు బుక్ చేశారండి. సోషల్ గ్యాదరింగ్స్, మాస్కులు, రభస అది అనమాట కేసులు. నా లెర్నింగ్ అరబిక్ కేసులో పెడతాను. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే ఇండియా వారు ఈ ట్రావెల్ నిషేధాన్ని మరింత ఎక్స్టెండ్ చేశారు ఏప్రిల్ లాస్ట్ వరకు. ఓకేనా, ఇది మీరు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఇది. నెక్స్ట్ ఇండియాలో 18 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనాని కనుగొన్నారు. సో ఏపీలో స్కూల్స్కి సెలవు ఇచ్చే ప్రసక్తి లేదే అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తేల్చి చెప్పేశారు. సో నెక్స్ట్ షేర్ మార్కెట్ విషయానికి వెళ్తేనండి, అదాని టోటల్ గ్యాస్ ఒకటి, అదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి, ఇందాలకు ఒకటి ఈ సంవత్సరం మంచి లాభాలు ఇచ్చాయండి షేర్ మార్కెట్లో. ఎస్ అండి, అదాని గ్రీన్ ఎనర్జీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. అదాని గ్రీన్ ఎనర్జీ మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఈరోజు 1300 పైన ఉంది. నేను 33 రూపాయల్లో కొన్నాను. 33 రూపాయల్లో కొన్నాను ఈ షేరు. 450లో అమ్మేశానండి. చేసిన పెద్ద తప్పు అదే. షేర్ మార్కెట్ తలరాతలు మార్చేస్తుందండి. ఆ టైంలో 1,00,000 పెడితే 80 లక్షలు తీయచ్చు. 80 లక్షలు ఒకే 1,80,00,000 కింద మారుతుంది. అదాని గ్రీన్ ఎనర్జీ అంత లాభాలు ఇచ్చిందండి. సో ఆ లాభాలు నేను అందుకోలేకపోయాను. కాకపోతే నేను తొందరపడి మధ్యలో షేర్ అమ్మేశాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో షేర్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయండి. సో ఎవరైతే షేర్ మార్కెట్ డబ్బులు పోతాయి అన్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడికి ఏమీ తెలియదని అర్థం. సో ఇదండి సంగతి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో షేర్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. మా గ్రూప్లో చాలామంది ఉన్నారు. నేను స్పెషల్గా క్రియేట్ చేసిన నా షేర్ మార్కెట్ గ్రూప్లో చాలామంది ఉన్నారండి. చాలామంది నా ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అందరూ జాయిన్ అవుతున్నారు. అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డబ్బు కోసం పనిచేస్తూ డబ్బు చేత పని చేయించడం అనేది అందరూ తెలుసుకుంటున్నారు. సో ఎవరైతే మీకు నెట్ బ్యాంకింగ్ ఉందా, ఫోన్పే ఉందా, డిస్ప్లే ఒక నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. డిమాట్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తాను, నా గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, మా ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నా గ్రూప్లో యాడ్ అవ్వగలరు. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.